హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ ముచ్చట్లు. నేను మీ సాయిరామ్. మనకు రీసెంట్గా గ్రూప్ 1కి సంబంధించి సింగిల్ బెంచ్ జడ్జి గారు మెయిన్స్ కానీ వాల్యుయేషన్ కానీ పెట్టాలని తీర్పిచ్చారు. విత్ ఇన్ 8 monthsలో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలని మనకు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సరే, దీని గురించి టీజీపీఎస్సీ డివిజనల్ బెంచ్కి వెళ్ళింది. అక్కడ మళ్ళీ కూడా వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి. తర్వాత ఎలా ఉంటుందో మనం తర్వాత చూద్దాం. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2022 నుండి 2025 వరకు గ్రూప్ 1 అనేది ఇంకా ఒడవని ముచ్చట్లాగానే మిగిలింది. ఒకసారి దాని బ్యాక్గ్రౌండ్ మనం వెళ్తే 2022లో కేసీఆర్ గవర్నమెంట్ లో ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ 2022లో వచ్చింది. 503 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ అక్టోబర్ 16న జరిగింది. అప్పుడు జీవో 55 గురించి కోర్టులో కేసు వేయడం వల్ల కొంచెం రిజల్ట్స్ డిలే జరిగినాయి. జనవరిలో ఐ థింక్ సంక్రాంతి పండుగకు, భోగి లేదా సంక్రాంతికి రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత బాగానే జరిగింది. 31,000 చేంజ్ మంది క్వాలిఫై అయిపోయారు. అండ్ నెక్స్ట్ మెయిన్స్ గురించి కూడా డేట్స్ అనౌన్స్ చేశారు. జనవరిలో మెయిన్స్ అనుకున్నారు. అంతా బాగానే ఉంది. చాలా మంది ప్రిపరేషన్ లో ఉన్నారు, టెస్ట్ సిరీస్ రాస్తున్నారు, అంతా బాగానే జరిగింది. కానీ ఇక్కడనే మార్చిలో ఐ థింక్ 15-16 నుంచి ఆ తేదీలలో ఏడబ్ల్యూ ఎగ్జామ్ లీక్ అయింది అన్నట్టుగా మనకు వార్తల్లో న్యూస్ వచ్చింది. ఆ తర్వాత అవన్నీ చూసుకుంటే దాదాపు ఒక 14 పేపర్లు లీక్ అయినాయి. అది టీజీపీఎస్సీ ప్రవీణ్, చాలా మందికి తెలిసిన పేరు, అండ్ రేణుక, వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, దానివల్ల మనకు ఈ టీజీపీఎస్సీ పేపర్స్ 14 కూడా లీక్ అయినాయని అందరికి తెలిసిపోయింది. సరే, మరి ఈ 14 పేపర్స్లలో గ్రూప్ 1 కూడా ఉందా అని చూసుకుంటే గ్రూప్ 1 కూడా ఉంది. గ్రూప్ 1 కూడా లీక్ అయిందని తెలిసింది. అండ్ దట్ ఆ పేపర్ న్యూజిలాండ్ వరకు కూడా వెళ్ళింది, ప్రిలిమ్స్ పేపర్. అందుకే చాలా మందికి 90 చేంజెస్ వచ్చినాయి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ప్రవీణ్ కూడా 100 చేంజ్ తెచ్చుకున్నాడు, బట్ బబ్లింగ్ మిస్టేక్ చేశాడు. సో ఇక్కడ ఏమైంది, మనకు చాలా మందికి ఒక్కసారిగా కమిషన్ మీద నమ్మకం పోయింది. ఎందుకంటే మనము చాలా వరకు నిరుద్యోగులు ఎవరైనా కూడా ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతామని ఆశతో ఉంటారు. అలాంటిది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఇలా లీక్ చేస్తే మెరిట్ ఉన్న వ్యక్తి కూడా రేపు జాబ్ రాదనేది ఒక బాధ ఉంటుంది. సో దానివల్ల కమిషన్ మీద నమ్మకం పోయి చాలా ఆందోళనలు వెల్లువెత్తున జరిగినాయి. సరే, తర్వాత కొన్ని పరిణామాలు జరిగినాయి. ఆ తర్వాత కమిషన్ మళ్ళీ సెకండ్ ప్రిలిమ్స్ పెట్టింది, June 11కి పెట్టింది. మరి అప్పుడేం చేశారంటే ఆ ఓఎంఆర్ మీద ఎలాంటి డీటెయిల్స్ లేవు, బయోమెట్రిక్ కూడా తీసుకోలేదు. సో బయోమెట్రిక్ ఎందుకు తీసుకోవాలనే దానికి కూడా ఆన్సర్ ఇవ్వలేదు సరిగ్గా. దీనిపైన కోర్టులో కేసేస్తే జస్ట్ సింగిల్ బెంచ్ కూడా ఇది ఎగ్జామ్ను కొట్టివేయాలని తీర్పిచ్చింది. డివిజనల్ బెంచ్కి వెళ్తే డివిజనల్ బెంచ్ కూడా సేమ్ తీర్పుని ఇచ్చింది. సో నెక్స్ట్ కమిషన్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి పిటిషన్ వేశారు. ఓకే, సుప్రీంకోర్టుకి పిటిషన్ వేశాక నెక్స్ట్ ఏం జరిగిందంటే తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎలక్షన్స్ జరగడం వల్ల తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. 503 నోటిఫికేషన్ పాతది, దానికి 60 పోస్టులను అదనంగా కలిపి 563 పోస్టులకు 2023 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ వచ్చింది. జీవో 29 బేస్ మీద వచ్చింది. ఇంతకుముందు జీవో 55 ఉండే, తర్వాత జీవో 29 వచ్చింది. దీనిపైన కూడా చాలా మంది రిప్రజెంటేషన్లు ఇచ్చారు, బట్ దానికి సంబంధించి ఏం జరగలేదు. మళ్ళీ June 9కి ఎగ్జామ్ జరిగింది, ప్రిలిమ్స్ 2023న. అంతా బాగానే ఉంది. కాకపోతే ఎప్పుడైనా 2 సార్లు చాలా మంది క్వాలిఫై అయిన వాళ్ళు 3వసారి కాలేదు. సో ఆబ్వియస్లీగా వాళ్ళు ఏం చేశారంటే జీవో 29 గురించి ఇది చాలా తప్పు, రిజర్వేషన్లో అన్యాయం జరిగిందని కోర్టులో కేసు వేశారు. చాలా సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. కేసుకు సంబంధించి మనం చూసాం. మెయిన్స్ ముంగట చాలా పరిణామాలు చూసాం మనము. లాస్ట్ మూమెంట్ లో 1 వీక్, దసరా తర్వాత 1 వీక్ ఉండగా ఈ సింగిల్ బెంచ్ జడ్జి ఏం చెప్పారంటే ఎలాంటి దీంట్లో మేము ఎలాంటి జోక్యం చేసుకోక్కర్లేదు, అంత కరెక్ట్ అయినా ఉంది, ఎగ్జామ్ నిర్వహించండి అని చెప్పారు. లాస్ట్ 1 వీక్ లో కూడా విద్యార్థులు అశోక్ నగర్ లో ఒక 2 నెలలైనా పోస్ట్ పోన్ చేయండి అని చాలా ఆందోళనలు చేశారు. అయినా గవర్నమెంట్ ఎలాంటి ఆందోళనల గురించి పట్టించుకోలేదు. ఆబ్వియస్ గా ఎగ్జామ్ పెట్టేశారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఎగ్జామ్స్ జరిగాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇటు కోర్టుల కేసులు ఇలానే ఉన్నాయి. ఈవెన్
మనకు ఫస్ట్ ఎగ్జామ్ రోజు కూడా సుప్రీంకోర్టులో కేసు జరుగుతుండే, మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఈ టైంలో మేము జోక్యం చేసుకోలేము, ఎందుకంటే దాదాపు మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది కాబట్టి మేము దీని విషయం ఇలాంటి జోక్యం చేసుకోమని చెప్పేసి దాన్ని అక్కడికే క్లోజ్ చేశారు. సో ఎగ్జామ్ జరిగింది, బాగానే ఉంది, అయిపోయింది. దట్టు నెక్స్ట్ ఏం జరిగిందంటే ఎవాల్యుయేషన్ అయిపోయింది. 3 నెలల ఎవాల్యుయేషన్ పెట్టారు. ఎవాల్యుయేషన్ అంతా అందరు కూడా చాలా బాగా జరిగింది అంటున్నారు. తీరా చూస్తే ఎవాల్యుయేషన్ లో చాలా లోపాలు కనిపిస్తున్నాయి. కొన్ని సెంటర్స్ నుండే మనకు ఎక్కువ మంది రావడం, అండ్ తెలుగు మీడియంకి అన్యాయం జరగడం, జస్ట్ 10% రావడం. కొంతమందికి మార్క్స్ అయితే 2, 3, 7 మార్కులు వేశారు. చాలా దారుణమైన ఎవాల్యుయేషన్ ఇది. ఎంత చదువుకున్న వ్యక్తి అయినా, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వ్యక్తికి మరి 2 మార్కులు అయితే ఎవ్వరికి రావండి. 3, 7, 10 ఈ విషయంలో కూడా టీజీపీఎస్సీ దగ్గర సరైన ఆన్సర్ లేవు. ఎవాల్యుయేషన్ సంబంధించి పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇవ్వలేదు, థర్డ్ ఎవాల్యుయేషన్ గురించి చెప్పలేదు, నోటిఫికేషన్స్ లో ఉన్న రూల్స్ నే తానే అతిక్రమించిందని సింగిల్ బెంచ్ జడ్జి అభిప్రాయపడ్డారు. ఇది తర్వాత జరిగిన విషయం. బట్ ఇది అంతలోపు వెరిఫికేషన్ జరిగింది, సెలెక్ట్ అయిన వాళ్ళు ఇటు తెలుగు మీడియం అన్యాయం జరిగిందని తెలిసింది. సో ఇక్కడ మనకి లాస్ట్ ఏం జరిగింది, సింగిల్ బెంచ్ జడ్జ్ రీమెయిన్స్ రీఎవాల్యుయేషన్ పెట్టాలని తీర్పునైతే ఇచ్చారు. సో ఇక్కడ వరకు మనం ఒకటి ఆలోచిస్తే ఏం జరుగుతుందంటే 2022 నుండి 25 వరకు 3 సంవత్సరాలలో 3 ప్రిలిమ్స్లు అయినాయి. ఇప్పుడు జరిగితే 2 మెయిన్స్ జరగవచ్చు. ఈ విలువైన సమయాన్ని మీరు గ్రూప్ 1 కాకుండా వేరే వాటి మీద పెట్టుంటే, ఈవెన్ యూపీఎస్సీ పెట్టుకుంటే యూపీఎస్సీ వచ్చి ఉంటే ఇంకా ఇదేం అవసరం లేదు కదా. ఇక్కడ ఎంతో మంది విలువైన సమయాన్ని కోల్పోతున్నారు, చాలా మంది ఏజ్ అయిపోతుంది. కేవలం గ్రూప్ 1 కొట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. సరే, ఇందులో ఎవాల్యుయేషన్ ఎలా ఉన్నా కొంతమంది ఖచ్చితంగా మెరిట్ అభ్యర్థులు అయితే ఉన్నమాట వాస్తవం, వారికైతే అన్యాయం జరిగింది, అది కాదనలేని విషయం. ఎందుకంటే మెయిన్స్ లాంటి దాంట్లో నెక్స్ట్ టైం వస్తారో రారో కూడా ఎవరు చెప్పలేరు. జెన్యున్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, లేరు అని ఎవ్వరు అనలేము కూడా. ఆ జెన్యున్ క్యాండిడేట్స్ కి అయితే అన్యాయం జరిగినట్టే ఇక్కడ. మరి ఇక్కడ మనం ఇదే సీనియర్ అని కాసేపు పక్క పెట్టుకొని ఏపీపీఎస్సీ గురించి వెళ్తే 2018 లో కూడా అక్కడ కూడా మెయిన్స్ నిర్వహించారు. కోవిడ్ కారణంగా డిజిటల్ ఎవాల్యుయేషన్ అన్నారు. సో అప్పుడు 42% తెలుగు మీడియం ఉన్న వాళ్ళు, తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారు. సింగిల్ బెంచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు డిజిటల్ ఎవాల్యుయేషన్ గురించి నోటిఫికేషన్ లో పేర్కొనలేదని కమిషన్ నుండి అభ్యర్థుల నుండి వెళ్ళినప్పుడు మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తే అలా తెలుగు మీడియం 7% వచ్చింది. దాని గురించి ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఏపీపీఎస్సీ కూడా 2018 లో ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ ఎలాంటి అవకతవకలు లేదని చెప్పిన కమిషన్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఆ సెక్రటరీని ఇక్కడ అరెస్ట్ చేపించింది. అంటే చూడండి, ఇక్కడ ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలుగానే ఉన్నాయి పిఎస్సిసి, ఎక్కడైనా అంతే. ఇక్కడ మనం కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ని క్యాన్సిల్ చేయించారు, మళ్ళీ జీవో 29 వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, ప్రభుత్వం మారినప్పుడల్లా పిఎస్సీ ఉన్న వ్యవస్థ మారుతుంది, వారు పెట్టిన ఎగ్జామ్ కూడా మారుతుంది. సరే, ఇప్పుడు డివిజనల్ బెంచ్కి వెళ్తారు, బాగానే ఉంది, ఇక్కడ విన్ అయితే అపాయింట్మెంట్స్ ఇస్తారు. మరి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ తప్పని వాళ్ళే కోర్టుకి వెళ్ళి ఇదంతా తప్పంటే వాళ్ళ పరిస్థితి ఏంది? సెలెక్ట్ అయిన అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరికైనా అన్యాయమే. అన్యాయం జరగకుండా కరెక్షన్ చేయాల్సిన బాధ్యత కమిషన్ పైన ఉంది. ఇప్పుడు మెరిట్ అయినా మెరిట్ లేని వాళ్ళైనా ఎవరైనా కూడా మీరు పర్ఫెక్ట్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఎవరు కూడా ఎక్కడ కూడా అప్రోచ్ అవ్వరు. మీ ఎవాల్యుయేషన్ కరెక్ట్ ఉంటే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా ఇబ్బందే కదా. నెక్స్ట్ ఇప్పుడు డివిజనల్ బెంచ్ లో పాజిటివ్ వచ్చిన సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ నెగిటివ్ వస్తే ఏంటి పరిస్థితి? మళ్ళీ సరే సుప్రీంకోర్టులో పాజిటివ్ వచ్చింది అనుకుందాం, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ నోటిఫికేషన్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నా ఇబ్బందే కదా. ఇప్పుడు అదే జరుగుతుంది ఏపీపీఎస్సీలో కూడా. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కమిషన్ లో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా మీరు పెట్టే ఎవాల్యుయేషన్ లో కానీ ఎగ్జామ్స్ లో కానీ పర్ఫెక్ట్ సరైన విధానాలను పాటిస్తే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆస్పిరెంట్స్ మధ్య ఎలాంటి గొడవలు కూడా ఉండవు. సో కమిషన్లు కూడా ఇంకొక విషయం మీరు ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఈ గ్రూప్స్ విషయంలో ఒక విలువైన సమయాన్ని మనం కోల్పోతున్నాం. 3 ఏళ్ల నుండి ఈ నోటిఫికేషన్ చుట్టూ తిరిగి ఎంత ప్రైమ్ ఏజ్ అందరిది చాలా పోతుంది, కొంతమందికి అయితే చాలా ఏజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం జాబ్ లేకుండా ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచించండి. సో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు చాలా వరకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే తెలీదు. సో ఉద్యోగం వచ్చినా గ్యారెంటీ లేని పరిస్థితి ఉంది, ముఖ్యంగా గ్రూప్ 1 లాంటి దాని విషయంలో. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యే ముందే ఆలోచించుకొని ప్రిపేర్ అవ్వాలని నా సజెషన్. సో నెక్స్ట్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 లో డివిజనల్ బెంచ్ లో ఎలా జరుగుతుందో మనం తర్వాత చూద్దాం. తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వీడియో నేను అప్లోడ్ చేస్తాను.
అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.